వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 29వ భాగము 207 నుంచి 213 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. స్వీకరింప గురుపాదతీర్థము అఘము జలము ఓలే ఆవిరగును. కోరి స్వీకరింప గురుపాదతీర్థము అఘము జలము ఓలే ఆవిరగును. పుణ్యవర్షమసగు బుధుడైన గురుడురా, పుణ్యవర్షమసగు బుధుడైన గురుడురా. కాళికాంబ తనయ కనుము కృష్ణ, కాళికాంబ తనయ కనుము కృష్ణ. పాదతీర్థాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తే వారి పాపాలు వేడికి నీరు ఆవిరైపోయే విధంగా ఆవిరైపోతాయి. ఎవరి పాదతీర్థం? సద్గురుని యొక్క పాదతీర్థం. ఎందుకని? సద్గురువు నడిచే దైవం కనుక. దేవాలయంలో దైవాన్ని మనం మూర్తి రూపంలో, విగ్రహ రూపంలో, శిలా రూపంలో, భావన రూపంలో చూస్తాం. కానీ సద్గురువు సాకారంగా ఒక అవతారంలో మన కళ్ళ ముందు కనపడతారు. కనుక సద్గురువులు ఎంతో శ్రమించి ఎన్నో బాధలు కోర్చి సాధించే దివ్యశక్తులు వారి శరీరంలోని ప్రతి అణువులోనూ ఉంటాయి. అలా ఉన్న శక్తి నిరంతరం చెలిస్తూ వారి దేహం చుట్టూ తరంగాల రూపంలో ఒక శక్తి క్షేత్రాన్ని ఏర్పరచుకుని ఉంటుంది. సంజీవిని స్పృశించిన వారికి తక్షణమే ఏ విధంగా స్వస్థత చేకూరుతుందో, గురువుల దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా వారి చుట్టూ ఏర్పడి ఉండే శక్తి తరంగాలు సోకటం వల్ల వారికి అలౌకికమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. అదేవిధంగా సద్గురువుల పాద పద్మాలను కడిగి ఆ పాద తీర్థాన్ని స్వీకరించినప్పుడు వారి దివ్యశక్తి నీటితో కలుస్తుంది. ఆ నీటిని మనం తీర్థంగా స్వీకరించటం వల్ల గ్రహించిన వారి శరీరాలను, మనస్సుల్ని ప్రభావితం చేసి పాపాలను ఆవిరిగావిస్తుంది. గురువుల పాదతీర్థాన్ని సేవించటం మహాభాగ్యంగా భావించాలి. ఉత్తమ గురువుల పాదతీర్థానికి ఉండే మహత్యం చెప్పనలవి కానిది. అందుకే గురువులను ఆశ్రయించిన వారి పాపం జలంలా, అంటే బాగా వేడికి సూర్యరశ్మి కావచ్చు, లేదు మనం బాగా వేడి చేసినప్పుడు కానీ ఆ జలం అంటే నీరు ఆవిరైపోతుంది. అదేవిధంగా ఈ ఆశ్రయించిన వారి పాపం కూడా ఆ నీటిలాగా ఆవిరైపోతుంది. జ్ఞాని అయిన గురువు పుణ్యం అనే వర్షాన్ని శిష్యులపై కురిపిస్తారు. తద్వారా ఆశ్రితుల జీవితాల్లో మంచి భాగ్యాల్ని ప్రసాదిస్తారు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజులు గురువుల పాదపూజ, పాదతీర్థం యొక్క గొప్పదనాన్ని చక్కగా సాదృశ్యంగా తెలియచేశారు. ఆదరించునట్టి ఆచార్యవర్యుల సరసజేర పాపచయము తొలగు. ఆదరించునట్టి ఆచార్యవర్యుల సరసజేర పాపచయము తొలగు.
వెలుగు వలన తమము తొలగిన రీతిగా, వెలుగు వలన తమము తొలగిన రీతిగా, కాళికాంబతనయా కనుము కృష్ణ, కాళికాంబతనయా కనుము కృష్ణ. రాత్రి వెళ్ళిపోయి పగలు రావాలి అంటే సూర్యుడు ఉదయించాలి. సూర్యుడు ఉదయిస్తేనే కదా మనం పగలు అయ్యింది, ఉదయమైంది, ఉషోదయమైంది అని చెప్పుకునేది. ఆ సూర్యకిరణాల ప్రభావ ధాటికి దాదాపు 10-12 గంటల పాటు నిలిచి ఉన్న చీకటి సర్వ జగత్తుని ఆవరించి తమో గుణంలో, తమో రూపంలో అంటే చీకటిమయంగా, చీకటి భావాలతో నింపినటువంటి చీకటి చూస్తూ ఉండగానే కొద్ది సమయంలో మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో ఎవరూ గమనించలేరు. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పాప భారాన్ని అనుభవిస్తున్న వారు ఆదరించే స్వభావం కలిగిన శ్రేష్ఠులైన ఆచార్యుల దగ్గరికి చేరినప్పుడు వారి పాపాల సమూహాలు తొలగిపోతాయి. చీకటినైతే వెలుగుగా మారటం అందరూ గమనిస్తారు. అంటే తెల్లవారుజాము 5-4:30 దాటిన తర్వాత నెమ్మదిగా చీకటి అంతరిస్తూ ఉంటుంది. అటు భానుని కిరణాలు వస్తాయి. భానుని కిరణాలు వచ్చి చీకటిని ఆవరించుకుంటాయా, లేదు ఈ సూర్యకిరణాలను చూసి చీకటి వెళ్ళిపోతుందా అని మనం చూసే లోపలే నెమ్మదిగా తెల్లారిపోతుంది. కనుక చీకటినైతే వెలుగుగా మారటం అందరూ గమనిస్తారు. ఆచార్యుల దగ్గరకు చేరిన వారి పాపాలు కూడా పటాపంచలైనట్లు ఎవరికి వారే అనుభవించగలుగుతారు. ఇది అందరూ చూసేది కాదు. ఆచార్యవర్యుల వద్దకు చేరకముందు ఉన్న బాధలు, దుఃఖాలు, సంశయాలు క్రమంగా తొలగిపోతున్నట్లు, మనసు ప్రశాంతంగా మారుతున్నట్లు గమనిస్తారు. అదే ఆచార్యవర్యుల సమీపంలో ఉన్న తెలుసుకోగలిగిన గతానికి వర్తమానానికి ఉన్న మార్పు. ఆచార్యులు ఆశ్రితుల్ని ఆదరిస్తారు. అంటే ఈ గురుశ్రేష్ఠులు ఇంకా ఎక్కువగా ఆదరిస్తారు. అందుచేత వారి సరసన చేరి ఆదరణ పొందేవారి పాపాలన్నీ నశించిపోతాయి. గురువులు వెలుగులనిచ్చే సూర్యులు లాంటివారు కనుక ఆ సూర్యకిరణాలు వారి చెంత చేరటం వల్ల తమ కిరణ ప్రభావంతో అజ్ఞానం అనే చీకట్లని అదృశ్యం చేస్తారు. కనుక జ్ఞానభాస్కరుడైన గురువుని సేవించాలి అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. కష్ట సుఖములకును కారణములను బట్టి మర్మమెరిగి తెలుపు మాన్య గురులు. కష్ట సుఖములకును కారణముల బట్టి మర్మమెరిగి తెలుపు మాన్య గురులు. అరసి చూచినప్పుడు అరుదుగా నుందురు. మర్మమెరిగి తెలుపు మాన్య గురులు. అరసి చూచినప్పుడు అరుదుగా నుందురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. గౌరవింపదగిన గురువులు మానవుల్లో కలిగే కష్టాలకు సుఖాలకు గల కారణాల యొక్క రహస్యాలను తెలుసుకుని తమ శిష్యులకు వివరిస్తారు. ఒక విచిత్రం ఏమిటంటే కష్టాల్లోనే సుఖాలుంటాయి, కొన్ని సందర్భాల్లో సుఖాల్లోనే కష్టాలు ఉంటాయి. అంటే కష్టించి పనిచేసిన వారికి ఆ కష్టంలోనే సుఖం, ఆనందం, తృప్తి అన్నీ కలుగుతాయి. అదేవిధంగా కష్టపడవలసిన అవసరం మాకే ఉంది,
మేమేం పేదవాడమా ఏమన్నానా, కూర్చొని తిన్నా తరగని సంపద ఉంది అనుకుంటూ కష్టం తెలియకుండా తిను కూర్చుని ఆనందిస్తున్నాము అని భావించేవారు తమ జీవితంలో ఆ తరువాత కొన్ని సందర్భాల్లో బాధలు పడవలసి వస్తుంది. తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి కదా. ఆస్తులన్నీ హరించుకుపోయిన తరువాత బ్రతుకు భారం అవుతుంది. సుకుమారంగా ఏ కష్టం తెలియక పెంచిన శరీరం శ్రమ చేయలేదు. శ్రమ చేయకపోతే కడుపు నిండని పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటి కష్టసుఖాలకు మూల కారణాలు తెలుసుకోవటం సామాన్యులకి సాధ్యం కాదు. అయితే విశిష్టులైన గురువులు వాటికి గల కారణాలను, వాటిలోని రహస్యాలను పసిగట్టి ఎందువల్ల కష్టసుఖాలు ప్రాప్తిస్తాయి అనే విషయాల్ని శిష్యులకి తెలియచేస్తుంటారు. మహిత జ్ఞానం కలిగిన సద్గురువులు మాత్రమే అలాంటి మర్మాల్ని తెలుసుకోగలుగుతారు. యోగ సాధన ద్వారా మహిత జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ ఉన్నవారే లోకంలో శ్రేష్టమైన గురువులు. అట్టివాళ్ళు లోకంలో అరుదుగా ఉంటారు. మరి అలాంటి గురువుల్ని ఆశ్రయించి తగిన సేవలు చేయటం వల్ల శిష్యుల జీవితాలు ఫలవంతమవుతాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. మంచి భావనము మదిలోన నిలుపక దివ్య గురులు కారు ద్వేషమతులు. మంచి భావనము మదిలోన నిలుపక దివ్య గురువులు కారు ద్వేషమతులు. ప్రేమ భావనమును పెంచు సద్గురువులు. ప్రేమ భావనమును పెంచు సద్గురువులు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. మనసంతా ద్వేషంతో నిండిన వాళ్ళు దానిని తొలగించి మంచి భావాలను నిలుపుకున్నప్పుడు మాత్రమే దివ్య గురువులుగా ప్రసిద్ధులవుతారు. దీపపు కాంతి ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాలి అంటే ఆ జ్యోతికి రక్షణగా నిలిచే గాజు చిమ్ని పరిశుభ్రంగా మసి లేకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని నుంచి వచ్చే వెలుగు స్వచ్ఛంగా అన్ని వైపులకి వ్యాపిస్తుంది. అలాగే ద్వేషం అనేది మనసును కప్పే మసి పొరలాంటిది. లోపల ఎంతటి వెలుగున్నా, ఎంతటి తెలివున్నా, ఎంతటి జ్ఞానం ఉన్నా బయటకు వెళ్లకుండా నిరోధిస్తుంది. మనసులో ద్వేషం ఉన్నవారు ఎదుటివారిని ఆ భావంతోనే చూస్తారు. వారు తమని ఎంతగా అభిమానిస్తున్నా అది తెలుసుకోలేక తమని అభిమానింపవచ్చేవారిని ద్వేషంతోనే చూస్తారు. ద్వేషం ఎవరిలో ఉంటే వారికి అది వ్యతిరేక ఫలితాలనే ప్రాప్తింపచేస్తుంది. ద్వేషంతో ఎవ్వరూ ఏమీ సాధించలేరు. ద్వేషపూరిత మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద వంకలు పెట్టి తమ తప్పుల్ని, తమ లోపాల్ని సరిదిద్దుకునే, సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. గొప్ప గురువుగా ప్రసిద్ధి పొందాలనుకున్న వారు ముందు తమ మనసులను మంచి ఆలోచనలతో నింపాలి. రాగద్వేషాలను తొలగించుకోవాలి. చౌకబారు వంకలు మానుకుని ప్రేమతో అభిమానాలు పెంచుకోవాలి. సామాన్య మానవులకి ద్వేషం అటువంటిదైతే సద్గురు స్థితిలో ఉండాలి అంటే, గురుస్థానాన్ని నిలుపుకోవాలి అంటే వీటినన్నిటినీ కూడా చాలా సూక్ష్మంగా గమనించి ఆచరణలో పెట్టుకోవాలి. పరులలో ప్రేమభావాల్ని పెంచేవాళ్లే సద్గురువులుగా పూజించబడతారు. కాబట్టి గురువులు ప్రేమతత్వాన్ని గుర్తించి ప్రవర్తించటం, ద్వేషాన్ని వర్జించటం మంచిది అంటూ ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు.
గురుల మనసులందు గురుతరంబుగనున్న శక్తి పొందుటకును చాత్రులెల్లా. గురుల మనసులందు గురుతరంబుగా ఉన్న శక్తి పొందుటకును చాత్రులెల్లా. కష్టపడిన నాడే ఘన కీర్తి కొలుగురా. గురుల మనసులందు గురుతరంబుగనున్న శక్తి పొందుటకును చాత్రులెల్ల. కష్టపడిన నాడే ఘన కీర్తి కొలుగురా. కళికాంబతనయ కనుము కృష్ణ. గురువుల శక్తిని సంపాదించటానికి, వారి అనుగ్రహాన్ని పొందటానికి శిష్యులు ఎంతో కష్టపడాలి. అసలు వారి దగ్గర ఉండే శక్తి ఎంతటిదో ఎలాంటిదో తెలుసుకోవటం సాధ్యం కాదు. అదే సాధ్యం కానప్పుడు తాను కూడా గురువులాగా శక్తివంతుడు కావాలి, శక్తిని పొందాలి అంటే మరి ఎంత కష్టపడాలి? అలా చేయటం అంటే సముద్రంలో నీరెంత, దాని లోతెంత అని కనిపెట్టడం లాంటిది. సద్గురువు యొక్క శక్తిని కనిపెట్టడం. సంవత్సరాల పాటు చేసిన అకుంఠిత కృషి ఫలితంగా వారు ఎన్నో దివ్య శక్తుల్ని, గొప్ప విద్యల్ని సాధించి ఉంటారు. ఆ శక్తుల్ని, విద్యల్ని అవసరమైనప్పుడే, అది కూడా లోకానికి మంచి జరగటం కోసమే వినియోగిస్తారు. వాటిని పొందాలి అంటే ఎంతో కాలం గురువుల వద్ద ఉండి తమపై మంచి అభిప్రాయం కలిగేలా పూర్తిగా విశ్వసించే పరిస్థితి ఉన్నప్పుడే కొన్ని శక్తులను శిష్యులకు ప్రసాదిస్తారు సద్గురువు. ఈ విధంగా యోగ్యతపై ఆధారపడి తమ శక్తులను శిష్యులకు ప్రసాదిస్తూ ఉంటారు. వారు ప్రసాదించే శక్తుల కోసం ఎంతో కాలం నీతి నిజాయితీతో, నిష్ఠతో, వినయంతో, సహనంతో ఎదురు చూడాలి. గురువుల మనసులో స్థానాన్ని పొందాలి అంటే, వారిలాగా శక్తివంతులు కావాలి అంటే, వారి నుంచి శక్తిని పొందాలి అంటే కఠోర సాధన చేయాలి. సాధన చేస్తేనే పనులు సమకూరుతాయి. అప్పుడే వారికి ప్రశస్తమైన కీర్తి లభిస్తుంది. శక్తి, పట్టుదల, వినయము ఇలాంటి మంచి గుణాలు కలిగిన వాళ్లే ఏ పనైనా సాధించగలుగుతారు అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు తెలియచేస్తున్నారు. వినయధనులకెల్ల విజయమిచ్చు గురుడు, సహన పదమునకును సాక్షియగును. వినయధనులకెల్ల విజయమిచ్చు గురుడు, సహన పదమునకును సాక్షియగుచు. అట్టి గురుని సేవ అమరత్వమిచ్చురా, అట్టి గురుని సేవ అమరత్వమిచ్చురా. కళికాంబతనయా కనుము కృష్ణ. వినయాన్ని ప్రదర్శించే శిష్యులు అందరికీ విజయాల్ని ప్రసాదించే గురువులు సహనం అనే పదానికి సాక్ష్యంగా నిలుస్తారు. వినయం అనేది మానవులలోని మానసిక రుగ్మతలను నయం చేయగల సమ్మోహక శక్తి లాంటిది. వినయంతో మాట్లాడే వారిని చూస్తుంటే ఎవరికైనా ముచ్చట వేస్తుంది. వారి మాటలు, భావ ప్రకటనలు చూడాలి అనిపిస్తుంటుంది. వినయం కలిగిన వాళ్ళు ఎలాంటి వారినైనా తమపై మంచి అభిప్రాయం కలిగేటట్లు ప్రవర్తించగలుగుతారు. ఇలాంటి వాళ్ళు సద్గురువుల దగ్గర చేరినప్పుడు వినయవంతులైన వారికి విజయాల్ని ప్రాప్తింపచేస్తారు గురువులు. అంటే వీరు వినయంతో వినయవంతులై గురువు దగ్గర చేరినప్పుడు వారికి విజయాల్ని ప్రాప్తింపచేస్తారన్నమాట. విద్య నేర్చుకునే వారికి వినయం అతి ముఖ్యమైన ఆభరణం లాంటిది. అది విలువైన సంపద కూడా. దానివల్ల
గురువులు ప్రసన్నులవుతారు. విద్య నేర్పే గురువులు ఎంతో సహనంతో ఉండి కదా విద్య నేర్పేది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు తమ సహన గుణాన్ని వీడిపోరు. సహనానికి మారుపేరుగా గురువులు నిలుస్తారు. వారికున్న సహన గుణం శిష్యులకి సహజంగా అబ్బుతుంది. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరోహ జనః అని కదా మన ఆప్తవాక్యం చెప్పేది. అంటే మనం పెద్దల దగ్గర ఉన్నప్పుడు ఆ పెద్దలు ఆచరించే, బోధించే, వర్తించే విధానాన్ని చూసి గమనించి సహజంగా అదే విధానాన్ని మనం కూడా అనుసరిస్తామన్నమాట. సహనం వల్ల కార్యాల్ని అనుకున్న రీతిలో సిద్ధింప చేసుకోవచ్చు. సహనశీలురైన గురువులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయినట్లుగానే అలాంటి గురువులను సేవించే శిష్యులు కూడా శాశ్వతమైన పేరు గడిస్తారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. కాలచక్రగతులు కనుగొన్న వారలు కలవరము పడరు జ్ఞానవరులు. కాలచక్రగతులు కనుగొన్న వారలు కలవరము పడరు జ్ఞానవరులు. అక్షయముగ గురులు ఆనందమందింత్రు. అక్షయముగ గురులు ఆనందమందింతురు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాలగమనాన్ని కనుగొన్న జ్ఞానవంతులు ఎలాంటి కలవరాన్ని పొందరు. కాలాన్ని చక్రంతో పోలుస్తారు. చక్రం గుండ్రంగా వృత్తాకారంలో ఉంటుంది కనుక కదలిక సాధ్యమవుతుంది. ఏ వాహనానికైనా బండికైనా చక్రాలుంటాయి. చక్రాలు లేకుండా వాహనాలకు కదిలే సామర్థ్యం ఉండదు. అలాగే కాలం కూడా ప్రతి క్షణం ముందుకు జరుగుతూనే ఉంటుంది. వెనక్కు వెళ్ళిన వారిని మళ్ళా కూర్చోబెట్టి పిలిచి వారితో మాట్లాడటమో ముచ్చటించటమో వెనకకు పిలవటమో జరుగుతుంది. కానీ జరిగిపోయిన క్షణకాలాన్ని కూడా తిరిగి వెనకకు తీసుకురావటం సాధ్యం కాదు. కనిపించని కాలచక్రం కనిపించే భూమండలాన్ని, అందులోని జీవరాశుల తలరాతల్ని అనుభవించేటట్లు చేస్తుంది. ఈ కాలం యొక్క మూలం ఎక్కడ, అది ఎలా మారుతుంది అన్నది ఎవరికీ తెలియదు. అలాగే దాని భ్రమణంలో జీవరాశులన్నీ ఉన్నప్పటికీ కాలభ్రమణాన్ని ఎవరూ తెలుసుకోలేరు. మానవ జీవితాలకు కాలగమనానికి గల సంబంధం ఏమిటి, ఎలా ఏర్పడుతుంది అనే విషయాలు ఎంతో గోప్యమైన జ్ఞాన సంపదది. ఇలాంటి జ్ఞాన సంపదని జ్ఞానులైన గురువులు మాత్రమే పొందగలరు. వారు మాత్రమే కాలాన్ని గురించి తెలుసుకోగలరు. దానికి అనుగుణంగానే వారి ఆచరణ ఉంటుంది. అందుకే వారు కార్యక్రమాల్ని రూపొందించుకునేటప్పుడు ఎలాంటి తత్తరపాటుకు చోటివ్వక ఖచ్చితమైన విధానాల్ని పాటిస్తారు. అలాంటి జ్ఞానులైన గురువులు తమ దగ్గరికి చేరిన వారికి శాశ్వతమైన ఆనందాన్ని చేకూరుస్తారు. అంటే కాలస్వరూపాన్ని ముందే గ్రహించి శిష్యులకు చెప్పటం వల్ల దాన్ని గ్రహించిన వారు గురువులు చెప్పిన ప్రకారం ఆచరిస్తూ ఆనందాల్ని పొందుతారు అని శ్రీ గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణులు పై పద్యంలో తెలియచేశారు.